వాస్తవానికి మనకు తెలిసిందే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు చాలాసార్లు మనం చూసాం. మొత్తం ఎక్కడ గమనించు నువ్వు వాళ్ళ అత్త డామినేషన్ నడుస్తుంది. ఎమ్మెల్యేది ఏముండదు, సున్నా. అక్రమాలు కోట్లాది నిధులు దుర్వినియోగం చేస్తున్నట్టు అత్తా కూడా ఇద్దరు కలిసి సర్పంచ్ ఎలక్షన్స్ లో వీళ్ళు చేసిన కథలు కార్ఖానాలు చూసి, వీళ్ళు చేసిన ఆ దౌర్జన్యాలు కావచ్చు, లేకపోతే కోట్ల రూపాయల నిధులు వేస్ట్ చేయడం చూసి సర్పంచ్ ఎలక్షన్ లో దగ్గర కూడా రానియాలంట, చిత్తు కూడా ఒకటి ఏది వీళ్ళ నియోజకవర్గం. అంటే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసలైన నాయకులు కార్యకర్తలు కొంతమంది ఉంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నిక్కాసైన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళందరూ బాధ ఏంది, అరే ఇట్లొచ్చి పేరు మొత్తం నాశనం, కాంగ్రెస్ పార్టీ పేరు మొత్తం నాశనం అవుతుంది, రేపు ముందు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏం లేకుండా పోతుందేమో నియోజకవర్గంలో అని చెప్పేసి భయపడి వాళ్ళు చక్కగా వచ్చేసి పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ కే కంప్లైంట్ ఎదుకొచ్చి, అది ఎందుకు అనేది మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఝాన్సీ రెడ్డి అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి కోడలు యశస్విని రెడ్డి ఇద్దరు కలిసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారంట. మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఇట్లా చేస్తే మాత్రం గెలిచే ప్రసక్తే లేదు. మనము కాంగ్రెస్ పార్టీ పేరును మొత్తం సర్వనాశనం చేసిరు పాలకుర్తి నియోజకవర్గం అని చెప్పేసి సొంత పార్టీకి సంబంధించిన నేతలే ఇక్కడ కంప్లైంట్ పెట్టింది కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాం.